నెల్లూరు జిల్లా కావలి జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ప్రచారంలో ప్రమాదం చోటు చేసుకుంది. పసుపులేటి సుధాకర్ వాహనాలపై ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ప్రచార రథంతో పాటు సుధాకర్ వాహనంపైకి దూసుకెళ్లింది. ప్రచారం నిర్వహించి తిరిగి వస్తూ ఉండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనపై సుధాకర్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే ట్రాక్టర్ నడిపిన వ్యక్తి ఓ పార్టీకి చెందిన కార్యకర్త అని అనుమానిస్తున్నారు. ఇది ప్రమాదం కాదని, రాజకీయ కోణంలో జరిగిన దాడి అని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బయలుదేరి కానూరు ద్వారా బయలుదేరి వస్తూ ఉన్నాము. అన్నపల్లికి తీరు జరగకుండా పసుపులేటి సుధాకర్ కారును ట్రాక్టర్ ఎలా ఢీకొట్టింది? ఇది నిజంగానే హత్యా ప్రయత్నమా, లేక ప్రమాదమేనా, లేక బెదిరించడానికే ఎవరైనా ఈ చర్యకు పాల్పడ్డారా? దీనిపై పసుపులేటి సుధాకర్ ఏమంటున్నారో మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కావలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు త్రూటిలో ప్రమాదం తప్పింది. ఏదైతే ఇటు అల్లూరు సంబంధించినటువంటి మండలాలు తిరుగు ప్రయాణం చేస్తున్నటువంటి ఆయన ప్రచార రథంతో పాటు తను ఏదైతే ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని కూడా ఇటు ట్రాక్టర్ ఢీకొనడంతో ఒక్కసారిగా కూడా భయాందోళన చెందినటువంటి ఈ యొక్క పూర్తి స్థాయిలో జనసేన నాయకులకి ఏదైతే పసుపులేటి సుధాకర్కి ఏమైంది అనేటువంటి కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా కావలిలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి ఫిర్యాదు చేసిన అనంతరం కూడా డీఎస్పీ కార్యాలయం చేరుకొని అయితే హత్యా ప్రయత్నం చేసినట్టు కూడా ఆయన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వివరాలను అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు వస్తున్నటువంటి ప్రాంతంలో ఇటు మీ వెహికల్నే కాకుండా ప్రచార రథాన్ని కూడా ట్రాక్టర్ ఢీకొనింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? ఇది ఖచ్చితంగా హత్యాయత్నంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముందు ప్రచార రథాన్ని గుద్దిన తర్వాత దాని వెనకాల 3 వెహికల్స్ని వదిలిపెట్టి 4వ వెహికల్ నా వెహికల్నే వచ్చి గుద్దిందంటే అది కావాలని చేసిందేలాగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది హత్యాయత్నం అని నేను భావిస్తున్నాను. డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆయన విచారణ పూర్తి స్థాయిలో చేసి న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పటికే ప్రచారంలో మీరు ఇరు పార్టీలు సైతం కూడా దూసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక ప్రచారంలో దూసుకెళ్తూ విజయ అవకాశాలు దక్కేటువంటి ప్రయత్నంలో మీరు ఉన్నారనే యొక్క అపోహంతో ఈ యొక్క ఇరు పార్టీలు ఏదైనా చేశారని మీరు భావిస్తున్నారంటారా? ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంది. ఇరు పార్టీలకి ఎక్కడ ఒక బీసీ నాయకుడు జనసేన పార్టీ కూడా ఎక్కడ బలపడుతుందో అనే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ పేదవాళ్ళ పార్టీ, ఈ పేదల పార్టీని బయటికి రాణిస్తే మా మనుగడికి పోతుందని చెప్పి ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ యొక్క దాడులు చేయిస్తూ ఉన్నారు. హత్యలు చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి కనపడలేదు. వీళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా మా జనసేన సైన్యం వెనకాడదు, ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, వీళ్ళు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని హత్యలు చేయడానికి ప్రయత్నం చేసినా మా జనసేన పార్టీ సైనికులు ఎక్కడ వెనకడుగు వేసేది లేదు. మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నాకు ఒక అడ్డుకట్టలాగా, ఒక కవచంలాగా ఉండి ఎన్నికల్ని నిర్వహించి ఖచ్చితంగా మేము ముందుకెళ్ళడానికి. అల్లూరు ప్రచారం నుంచి వస్తుండగా ఎవరెవరు మీతో ఉన్నారు? అయితే ఈ యొక్క యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీరు ఏ విధమైనటువంటి భావనలో ఉన్నారు? మేము నాతోటి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, మా పిఏ అందరూ కూడా నా కారులోనే ఉన్నారు. వారు చూస్తూనే ఉన్నారు. చూస్తే ఇదేంటి ఇంత దారుణమని వాళ్ళు కూడా చాలా భయాందోళనకి గురైపోయి ఆయన డ్రైవర్ని పారిపోతుంటే పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. విచారణ చేస్తారు. చేసిన తర్వాత వారు కూడా చాలా సీనియర్లు, మాల్యాద్రి గారు వాళ్ళు చాలా సీనియర్లు. ఈ గతంలో కూడా ఇట్లాంటి హత్యలు జరిగాయి, ఇది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు, ఇంత దారుణం ఏంటని చెప్పని వారు చెప్పడం జరిగింది. నాకు గతంలో జరిగిన హత్యల గురించి వాటి గురించి తెలియదు. నేను మంచి తప్పగా రెండోది చూడని వ్యక్తిని. ఇంత దారుణం చూసిన తర్వాత ఏంటి ఇది ప్రజాస్వామ్యమా, ఎక్కడున్నాం మనం అని నేను బాధ కలిగింది.
ఒకవైపు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది, అదేవిధంగా డిఎస్పీ పరిధిలో కూడా మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదులు పారదర్శకంగా కూడా మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మా పార్టీ అధినేతకు కూడా ఇది తెలియజేశాను. ఆయన ఖచ్చితంగా నేను దీన్ని చూసి న్యాయం జరిగేలాగా మనం పోరాడాల్సిందని చెప్పడం జరిగింది. డిఎస్పీ గారిని కూడా మేము అభ్యర్థించాము, మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, మీరు అధికారాన్ని అనగదొక్కితే మీరు మాకు న్యాయం చేయకపోతే మేము దూరమనే లేదని చెప్పడం జరిగింది. అంటే జనసేన తరపున ప్రస్తుతం మీరు వెళ్ళినటువంటి ప్రాంతం అల్లూరు నియోజకవర్గం, అక్కడ బలమైనటువంటి అభ్యర్థులు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా బలమైనటువంటి వ్యక్తులు అక్కడే ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఈ యొక్క యాక్సిడెంట్లుగా జరిగిందని మీరు అంటున్నారు, అత్యయత్నంగా మీరు భావిస్తున్నారు, దీన్ని ఏ విధంగా ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి అది హత్యాయత్నం లాగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే అతను డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తానని ఆయన అన్నప్పటికీ బోగోలు బెట్రగొండ నుంచి అంత ట్రాఫిక్లో అతను రోడ్డు క్రాస్ చేసి హైవే క్రాస్ చేసి ఇంత దూరం వచ్చిన దాకా కూడా ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా వచ్చాడు. నా 2 బళ్ళు మాత్రమే గుద్దాడంటే ఇది కావాలని హత్యా ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. దీని మీద ఖచ్చితంగా న్యాయం జరపాలని మేము కోరుతున్నాను. ఎక్కడైనా ప్రభుత్వం ఒత్తిళ్ళకి పోలీసు వారు కానీ ఎవరైనా లొంగిపోయి నాకు అన్యాయం జరిగితే నేను ఊరుకోను. ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేసి న్యాయం చేసేదాకా నేను ఒప్పుకోను. మొత్తానికి నెల్లూరు జిల్లా కావలి ఏదైతే పసుపులేటి సుధాకర్పై త్రుటిలో తప్పినటువంటి ఒక ప్రమాదం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలా పోలీసులు, మరి అదేవిధంగా ఎన్నికల అధికారులు పారదర్శకంగా దీన్ని చేపట్టాలని వస్తున్నటువంటి ఆయన మాటల్లోనే ఉన్నాం. ఇది ప్రస్తుతం పసుపులేటి అప్డేట్స్. కెమెరా పర్సన్ సునీల్తో నరేష్, AP 24.